కాలేజీ ఆసుపత్రి యథావిధిగా యాదగిరిగుట్ట ప్రాంతంలోనే ఉండాలని డిమాండ్ చేస్తూ గురువారం యాదగిరిగుట్ట తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్ మాట్లాడారు. కాలేజీ ఆసుపత్రి యథావిధిగా యాదగిరిగుట్ట ప్రాంతంలోనే ఉండాలని డిమాండ్ చేస్తూ గురువారం యాదగిరిగుట్ట తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ గతం బీజేపీ ప్రభుత్వం జూలై 5, 2023న యాదగిరిగుట్ట కేంద్రంగా మెడికల్ కాలేజీతో పాటు 100 పడకల మల్టీ స్పెషలిస్ట్ ప్రభుత్వ హాస్పిటల్ కేటాయించింది. నిధులు కూడా కేటాయించారు. స్థల పరిశీలన కూడా చేశారు. ఇక్కడి ప్రాంత ప్రజలు ఎంతో మేలు జరగడంతో పాటు అభివృద్ధి జరుగుతుందని ఆశించారు. ఎందరో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, వైద్య విద్య అభ్యసించే విద్యార్థులు ఎంతో మేలు జరుగుతుందని సంతోషపడ్డారు. యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కల్లం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇటు మెడికల్ కాలేజీని కోడంగల్కు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఇది దుర్మార్గమైన చర్య అని, ఈ ప్రాంతానికి నిధులు కేటాయించిన మెడికల్ కాలేజీ హాస్పిటల్ కోడంగల్కు తరలించే ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్ర ఉద్యమాలు పోరాటాలు తప్పవని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కల్లం శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు కిషన్ నాయక్, శ్యామ్, ఏలూరు స్వామి, గడ్డం లక్ష్మయ్య, బోడ దశరథ, నక్క వీరయ్య, బోదాసు కృష్ణ, ఏలూరు శ్రీనివాస్, ఏలూరు సత్యనారాయణ తదితరులు ఉన్నారు. మనం చూస్తున్నాం, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చే ముందు ప్రజా పాలన చేస్తాం, ప్రజలకు సంబంధించిన అన్ని అవసరాలు తీరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడికి మంజూరైన మెడికల్ కాలేజీని కొడంగల్ తరలించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు చూస్తున్నాం, యాదగిరిగుట్టకు సంబంధించిన యొక్క దేవస్థానం డెవలప్ అవుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు వస్తున్నాయి. విద్యా వైద్యం పేరు మీద, ఎందుకంటే ప్రతి ఒక్కరికి విద్య ఉండాలి, వైద్యం ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో వాళ్ళకు విద్యా ఉపాధి ఉండాలి, ప్రతి ఒక్కరు చదువుకుంటేనే బాగుపడతారు, చదువుకుంటేనే మంచిగా ఉంటారు అని చెప్పి ఉద్దేశంతో మెడికల్ కాలేజీని ఇక్కడికి ఇవ్వడానికి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేయడం జరిగింది. వారు ఇక్కడ సర్వే నెంబర్ 64లో స్థలం కేటాయించినప్పటికీ, నిధులు వచ్చినప్పటికీ వాళ్ళు ఖర్చు పెట్టకుండా ఆ నిధులను కూడా మరి ఏం చేసారో తెలియదు. ఇప్పటిదాకా కూడా దానికి ఒక పురోగతి లేకుండా చేసారు. గవర్నమెంట్ మారంగానే వచ్చిన రేవంత్ రెడ్డి గారు అప్పుడే దాన్ని ఇక్కడి నుంచి కాలేజీని ఇక్కడికి వచ్చిన దీన్ని గమనించి ఇక ప్రభుత్వంలో ఇక్కడే ఉండాలి ఈ కళాశాల అని చెప్పి మేము వారిని కూడా చెప్తున్నాం. ఎందుకంటే తను కూడా ఒక బాధ్యుడే. ఇక్కడ అధికారంలో వచ్చే ముందు అనేక మంది యువత కూడా వారి ఆశలతోటి ఓట్లేసి గెలిపించుకున్నారు. మరి ఈ రకంగా చేస్తే మరి బీలేల గారు మీ పట్ల ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారో అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ఈ యొక్క కళాశాల తరలింపు మానుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.